తమిళనాడులో సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన తమిళగ వెట్రి కలగం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఇటు ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, అన్నా డీఎంకే, అటు టీవీకే విజయ్తో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎన్డీఏ అధికారంలో భాగస్వామ్యం కావాలంటూ గతంలో విజయ్ చేసిన ప్రకటనతో కూటమి కట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి పరిణామాల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తానని విజయ్ ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య తాజాగా విజయ్ ఎన్డీఏలో చేరనున్నారంటూ మళ్ళీ విస్తృత ప్రచారం జరగడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. తమిళనాడులో అధికార డీఎంకే, విపక్షం అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటములు ప్రధానంగా తలపడనున్నాయని చెబుతున్నారు. ఈ రెండు పార్టీలకు ధీటుగా దళపతి విజయ్ పార్టీ టీవీకే నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అధికార డీఎంకేను గద్దెదించి ప్రభుత్వాన్ని స్థాపించాలని భావిస్తున్న ఎన్డీఏ కూటమికి విజయ్ పార్టీ గుబులు పుట్టిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి డీఎంకే లాభపడుతుందనే అనుమానం ఎన్డీఏ కూటమి పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయ్ టీవీకే పార్టీ పెట్టిన కొత్తలో కూటమి రాజకీయాలకు సై అన్నారు. అదే సమయంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, కమ్యూనిస్టులు విజయ్ పార్టీతో జట్టు కట్టే సంకేతాలు ఇవ్వడంతో ఎన్డీఏ కూటమి హ్యాపీగా ఫీల్ అయిందని అంటున్నారు. అయితే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యూహాత్మకంగా పావులు కదిపి విజయ్ను రాజకీయంగా ఒంటరిని చేశారని అంటున్నారు. కాంగ్రెస్కు అదనంగా 3 సీట్లు ఇచ్చి కూటమి నుంచి జారిపోకుండా కాపాడుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకే అసంతృప్త నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించి పట్టు పెంచుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితిలో తమ కూటమిని బలోపేతం చేయడానికి ఎన్డీఏ నేతలు టీవీకే పార్టీపై ఫోకస్ చేశారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో విజయ్ను చేర్చుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు. దాంతో విజయ్తో మంతనాలు సాగించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇద్దరు సినీ నటులే కావడం, రాజకీయంగా సొంత పార్టీలు పెట్టుకొని సొంతంగా ఎదిగే భావజాలం ఉన్నవారు కావడంతో వారిద్దరి మధ్య చర్చలు మంచి ఫలితం ఇచ్చేవిగా ఉంటాయని అంచనా వేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, విజయ్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పొత్తులు కట్టి కూటమిలో చేరాక ఆయనకి మంచి పొజిషన్ దక్కింది. ఇక పవన్ కళ్యాణ్ వెండి తెర మీద తిరుగులేని హీరో. అయితే రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఆ సినీ ఇమేజ్ మొత్తం ఓట్లుగా టర్న్ కాలేదు. దానికి అనేక రీజన్స్ కూడా ఉన్నాయి. ఏపీలో ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, త్రిముఖ పోరులో కొత్త పార్టీలు, పెర్ఫార్మెన్స్ ఎంత చేసినా ఓటు షేర్ దగ్గర నిరాశ కలుగుతుంది. ఇది ఏపీ రాజకీయ ముఖచిత్రంతో రుజువైంది. మరి తమిళనాడులో కూడా దళపతిగా వెండితెరను పండించిన విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 5 పదుల వయసులో ఉన్న విజయ్ది 2.5 దశాబ్దాల వెండితెర అనుభవం. ఆయనది సూపర్ స్టార్ ఇమేజ్. దాంతో ఆయన తన రాజకీయ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. ఇక విజయ్ టీవీకే పార్టీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని చూస్తోంది. మొత్తం 234 సీట్లు కలిగిన తమిళనాడు శాసనసభలో విజయ్ పార్టీ ఫీల్డ్లోకి దిగితే ఎవరికి రాజకీయ నష్టం అనే చర్చ కూడా వస్తోంది. సాధారణంగా చూస్తే అధికారంలో ఉన్న పార్టీ వ్యతిరేక ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోతే అది పవర్లో ఉన్నవారికి లాభం. ఇది అనేక ఎన్నికల్లో రుజువైన సత్యం. అందుకే విజయ్ పార్టీ వల్ల ఎక్కువగా ఎన్డీఏ కూటమి దెబ్బతింటుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో విజయ్ పార్టీని తమతో చేర్చుకోవాలని ఎన్డీఏ పెద్దలు చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. బీజేపీ తమిళనాడు అధికార ప్రతినిధి ఒకరైతే ఓపెన్గానే విజయ్ని కోరారు. ఎన్డీఏలో చేరాలని, లేకపోతే అధికార పార్టీ డీఏకేకే లాభమని కూడా విశ్లేషించి మరీ చెప్పారట. ఈ క్రమంలో కేంద్ర బీజేపీ పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉన్న పవన్ కళ్యాణ్ని రంగంలోకి దింపారని అంటున్నారు. ఆయన సినీ నటుడే. విజయ్ కూడా అదే ఫీల్డ్కి చెందినవారు కావడంతో పవన్ ద్వారా విజయ్కి చెప్పించారనే ప్రచారం అయితే పుకారులా సాగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విజయ్కి టచ్లోకి వెళ్లారని అంటున్నారు. ఎన్డీఏలో చేరాలని కూడా ఆహ్వానించారట. తన 2019 నాటి ఎన్నికల అనుభవాలను కూడా పవన్ కళ్యాణ్ విజయ్కి వివరించారని చెబుతున్నారు. ఒంటరిగా వెళ్తే ఇబ్బంది కలుగుతుందని, అందుకే ఎన్డీఏలో చేరి 50 సీట్ల దాకా తీసుకొని పోటీ చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవచ్చని తెలిపారట పవన్ కళ్యాణ్. అయితే ఈ ప్రతిపాదనకు టీవీకే నో చెప్పిందనే ప్రచారం కూడా సాగుతోంది. తమ పార్టీ ఒంటరిగానే మొత్తం సీట్లకు పోటీ చేస్తుందని సీనియర్ టీవీకే నాయకుడు అధవ్ అర్జున్ తాజాగా చెప్పడం విశేషంగా మారింది. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఏ కూటమిలో చేరేందుకు ప్లాన్స్ ఏవి తమ వద్ద లేవని, తాము ప్రజలను నమ్ముకొని బరిలోకి దిగుతున్నామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ అయితే ఈ పుకార్ల మేర నేరుగా స్పందించకపోయినా ఆ పార్టీ సీనియర్ నేత మాటలను బట్టి చూస్తే విజయ్ పార్టీ ఎన్డీఏతో చేతులు కలపదని అంటున్నారు. ద్రవిడవాదాన్ని నమ్ముకొని టీవీకేని ఏర్పాటు చేసిన విజయ్ తన సిద్ధాంతాలకు భిన్నంగా బీజేపీతో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరేది ఉండదని అంటున్నారు. దానివల్ల విజయ్ పార్టీకి రాజకీయంగా తాత్కాలికంగా ఏం మేలు జరుగుతున్నది అన్నది పక్కన పెడితే దీర్ఘకాలంలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అయితే భావ సారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు అయితే టీవీకే ఓకే అనవచ్చేమో అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి విజయ్కి టచ్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళారా, ఆయన ఎన్డీఏలో చేరమని చెప్పారా అన్నది తెలియదు. కానీ ప్రచారం అయితే పెద్ద ఎత్తున గాసిప్స్గా సాగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.